నువ్వు నా కాపుగా ఉండు నాయనా. యేసు నీకు వందనాలు 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 తండ్రి. హల్లెలూయా. నీ పరిస్థితిని, నీకున్న సమస్యను, నీకున్న భారం మొత్తాన్ని నీ దేవుని యెహోవా మీద మోపండి. నీ దేవుని యెహోవా మీద వేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన భారము, మన చింత ఎంతో యేసుక్రీస్తు వారి మీద నీ భారం యెహోవా మీద మోపు. ఆయన ఆదుకోనని వాక్యం సెలవించిన రీతిగా నీ భారాన్ని, నీకున్న చింత యావత్తును, నీకున్న ఆర్థిక ఇబ్బందిని, నీకున్న సమస్యను దేవుని యెహోవా మీద మోపుదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలైనా. మా పరిస్థితిని మనుషులు చెప్తే ఎగతాళి చేస్తారయ్యా, నవ్వుకుంటారయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ మాకున్న సమస్యలని మనుషులు ఎవరు తీర్చలేరయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు 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 తండ్రి. ఎందుకంటే ఎంతైనా ఆరాధించారా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఎందుకంటే ఎక్కడైతే ఆయన నామం పేరిట ఇద్దరు లేక ముగ్గురు ఏకీపిస్తారో వారి మధ్యలో ప్రభు ఉంటానని వాగ్దానం చేసిన దేవుణ్ణి మనం ఎంతైనా ఆరాధించాలి పిల్లరా. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న మందగా కూడుకున్నాం, చిన్న మందగా కూడుకున్నాం. ఎందుకంటే దేవుడు చిన్న సంగమా భయపడకము, దిగులు పడకము, జడియకము అని దేవుడే వాక్కు సెలవిస్తున్నాడు. దేవుడే మన పక్షాన ఉండగా మనకు విరోధి ఇవ్వడండి. దేవుడే మనకు తోడుగా ఉన్నాక ఈ నరమాత్రం మనం ఏం చేయగలరు? దేవుడే మన పక్షాన యుద్ధము చేసేవాడై ఉన్నాడు. దేవుడే నీ పక్షాన కార్యం జరిగించేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఈ మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే నిమిషం మాత్రమే ఉంటుంది. మనుషుల ప్రేమ నిమిషం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మన దేవుడైన యేసు ప్రేమ యుగ యుగాలు ఉంటుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, మన కడుపులో పుట్టిన మన పిల్లలు విడిచినా, బంధువులు విడిచినా, ఈ లోకమంతా వెలియేసినా కూడా మన దేవుడు అంట ఎన్నడను విడువని ఎడబడిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నా తండ్రి, మా చింత యావత్తుని ప్రవేశించండి, మా భారం మొత్తాన్ని ప్రవేశించండి. నువ్వు సహాయం చేయడానికి నువ్వు సమర్థుడవని నేను నమ్ముతున్నాను తండ్రి, నేను విశ్వసిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా దయతో నాతో మాట్లాడునైనా, నాతో మాట్లాడమని ప్రార్థన చేద్దాం. ఎంతకాలమైంది ప్రార్థన చేసి? ఎన్ని రోజులు వచ్చింది దేవుడిని యెహోవాకు ప్రార్థన చేసి? ఎన్ని రోజులు వచ్చింది? నీ పూర్ణ హృదయంతోని, నీ పూర్ణ ఆత్మతోని, నీ పూర్ణ బలంతోని, నీ పూర్ణ వివేకంతోని యెహోవాను ప్రార్థన చేసి ఎన్ని రోజులు అంటారు? దయచేసి అడుగుదాం, దయచేసి అడుగుదాం. ఇంతకాలం మన కోసం మనం బ్రతికాం, మన పిల్లల కోసం బ్రతికాం, మన కుటుంబాల కోసం బ్రతికాం. ఎంతకాలం? ఇకనైనా ప్రభు కోసం జీవించాల్సిన ఎంతైనా ఉన్నది. దేవుని కోసం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ దేవునికే, మహిమ దేవునికే, మహిమ దేవునికే. అడుగుడే మీకు ఇవ్వబడును, తట్టుడే మీకు తీయబడును, వెతుకుడే మీకు దొరకడు అంటున్నాడు దేవుడైన యెహోవా. హల్లెలూయా. అడుగుదామా? మనకున్న పరిస్థితి మొత్తం దేవాది దేవునికి చెప్పుదామా? నీ ఎలాంటి సమస్య అయినా నీ దేవునికి దగ్గర నువ్వు విన్నవించినప్పుడు ఆయన ఎల్లవేళ నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, మన మనుషులైతే మన ప్రార్థనను, మన సమస్య నిరాకరిస్తాం, కానీ దేవుడైన యెహోవా ఎప్పుడూ నిన్ను నిర్లక్ష్యపరిచేవాడు కాదు. నేను ఏమాత్రం కూడా ఆయన దగ్గరికి వస్తే నేను ఏమాత్రం కూడా రోజు వేసేవాడు ఏమాత్రం కాదు. హల్లెలూయా. మనుషులైతే మనతో అవసరం ఉన్నంత వరకే ఉంటారేమో, కానీ మన కడుపులో పుట్టిన మన పిల్లలు కానీ, మన సంతానం కానీ మన దగ్గర ఆస్తి ఉన్నంత వరకే ఉంటారేమో, కానీ ముదిము వచ్చే వరకు, నీవు ముదమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని, నిన్ను కౌగిలించుకొని,
నిన్ను ప్రేమించే దేవుడు, ఏకైక దేవుడు ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నారంటారా? ఇలాంటి ప్రేమ మరి ఏ దేవుడైనా ప్రేమించగలరంటారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ దేవునికే, మహిమ దేవునికే, మహిమ దేవునికే, ఘనత దేవునికే, ప్రభావం గాక. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు చెప్దాం, యేసయ్యా మీకు వందనాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఎవరికి వారే నీకున్న చింత యావత్తు, నీకున్న సమస్య మొత్తం నీ దేవుడిని యెహోవాకు చెప్పాలి ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా.